తెలంగాణలో ఈ రోజు నుంచి 10వ తరగతి పరీక్షలు ప్రారంభమయ్యాయి. ఈ రోజు నుంచి మొదలుకొని ఏప్రిల్ 4వ తారీఖు వరకు ఈ పరీక్షలు జరగనున్నాయి. ఈ రోజు మొదటి లాంగ్వేజ్తో ఈ పరీక్షలు అనేవి మొదలయ్యి సోషల్తో ఈ పరీక్షలు అనేవి ముగియనున్నది. ప్రస్తుతం నేను ఫిలిం నగర్లో ఏర్పాటు చేసినటువంటి పరీక్షా కేంద్రం దగ్గర ఉన్నాను. ఇప్పటికే విద్యార్థులు ఒకరొకరుగా చేరుకుంటున్నారు. ముఖ్యంగా 9:30 ప్రారంభమైనటువంటి పరీక్ష 12:30 ముగియనున్నది. దీనికి సంబంధించిన అన్ని ఏర్పాట్లు చేశారు. ఇప్పటికే రాష్ట్ర వ్యాప్తంగా దాదాపు మంది విద్యార్థులు ఈ పరీక్ష రాయనున్నారు. రాష్ట్ర వ్యాప్తంగా అటు 2600 సెంటర్లను ఏర్పాటు చేశారు. ప్రతి సెంటర్ దగ్గర ఇన్విజిలేటర్ కావచ్చు, ఒక స్క్వాడ్స్ కావచ్చు ఏర్పాటు చేసి పకడ్బందీ ఏర్పాట్లు పూర్తి చేశారని చెప్పుకోవచ్చు. వచ్చే విద్యార్థులకు ఇప్పటికే సూచనలు జారీ చేశారు. వాళ్ళు రేపు ఐడి కార్డు కావచ్చు, హాల్ టికెట్ కావచ్చు, వీటినన్నింటినీ తప్పనిసరిగా తీసుకురావాలి. ఎలక్ట్రిక్ గాడ్జెట్స్ ఏవైతే ఉంటాయో వాటిని అనుమతించమని ఇప్పటికే బోర్డు చెప్పింది. ప్రతి పరీక్షా కేంద్రం దగ్గర ఒకవైపు సీసీ కెమెరాలను ఏర్పాటు చేసి ఇవన్నీ కూడా ఏదైతే ఎస్ఎస్సి బోర్డు దగ్గర మానిటరింగ్ చేశారు, ప్రతి సెంటర్ దగ్గర ఈ విధంగా ఏర్పాట్లు చేశారు. ఇప్పటికే రాష్ట్ర వ్యాప్తంగా దాదాపు 2600 సెంటర్లను ఏర్పాటు చేశారు. ప్రతి పరీక్షా కేంద్రం దగ్గర ఒకవైపు 144 సెక్షన్ అమల్లో ఉంది. ఎవరు కూడా చుట్టుపక్కల గుమ్మి ఉండకుండా భారీగా పోలీస్ బందోబస్తు ఏర్పాటు చేశారు. అడుగడుగున నిఘా ఏర్పాటు చేసి ప్రశాంత వాతావరణంలో పరీక్షలు అనేవి ముగినందుకు ఇప్పటికే అధికారులందరూ సిద్ధం చేసిన పరిస్థితి కనిపిస్తుంది.